మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో వాక్యం మనల్ని మాట్లాడడం, వాక్యం మనల్ని దర్శించడం మనకెంతైనా ఆశీర్వాదకరం. అలా వచ్చింది అంటే, ఆ వాక్యం మనల్ని సంధించింది అంటే, ఆ వాక్యం మనల్ని బలపరిచింది అంటే ఖచ్చితంగా మనం దేవాతి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు చాలండి. ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని రాస్తుందంటే, నువ్వు చల్లగా లేవు, అలాగని వెచ్చగాను లేవు. నీ స్థితి ఏంటంటే నులివెచ్చని స్థితి. అటు చల్లగాను లేవు, ఇటు వెచ్చగాను లేవు. ఇటు ఆత్మీయతలో ఎదుగుదల లేదు, అలాగే తగ్గుదల లేదు. ఒక మొక్క ఎదగకపోయినా మనం ఆ మొక్కను చూసి అనుకుంటూ ఉంటాం, 2 సంవత్సరాల నుంచి ఇదే స్థితి ఏంటండి బాబు, ఈ మొక్కకి ఎదగట్లేదు మొక్క. మనం ఏం కోరుకుంటూ ఉంటామంటే మొక్క ఎదిగిపోతా పెద్దదైపోతుండే మొక్కని మనం ఎంతో సంతోషపడుతూ ఉంటాం. అదే మొక్క అలాగే 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా ఆ జిట్ట కొట్టుపోయినట్టు ఆ మొక్క ఉంటే మనం బాధపడుతూ ఉంటాం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నువ్వు చల్లగా లేవు, అలాగని వెచ్చగానూ లేవు. నీ స్థితి ఏంటంటే నులివెచ్చని స్థితి. ఆత్మీయ జీవితంలో మనమందరం ఎప్పుడు వెచ్చగానే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో మనం అందరం కూడా వెచ్చగా ఉండాలి, మండుతూ ఉండాలి. అదే దేవుడు కోరుకుంటాడు. మనం బరువు మోసేది జంతువు పేరు చెప్పండి, అండి ఇంకా గట్టిగా చెప్పండి. గాడిద. ఆ గాడిదే బరువు మోయలేదనుకోండి, ఎందుకు ఆ గాడిద అతనికి దేనికి ఉపయోగపడుతుంది? ఆ గాడిదే బరువు మోయట్లేదు, ఏం ఉపయోగపడుతుంది? ద్రాక్ష చెట్టు ఉందంట, ఒక కాయ కూడా కాయట్లేదంట. చూసాడు, ఏంటి కాయ కాయట్లేదని అడిగాడు. ఆ కాయట్లేదయ్యా, ఇది నేను సరిగ్గా చూసుకోలేకపోయినామో,
ఈ సంవత్సరం చాలా చక్కగా చూస్తాను, మంచిగా ఈ సంవత్సరం చెట్టును బలపరుస్తాను, మళ్ళీ వచ్చే సంవత్సరానికి కాస్తుందని చెప్పాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి చూస్తే మళ్ళీ వచ్చే సంవత్సరానికి కూడా ఒక కాయ కూడా కాయలేదట. మళ్ళీ అడిగాడు, ఏంటిది కాయట్లేదు ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆ యజమాని అంటున్నాడు, ఆ పనివాడు అంటున్నాడు, అయ్యా కంగారు పడకయ్యా, ఇంతకాలం ఉంచావు కదా, ఈ సంవత్సరం కూడా ఉండని, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా కాస్తుంది, నాది బాధ్యత, నాది భరోసా, ఖచ్చితంగా కాస్తుంది అని చెప్పాడు. వెళ్ళిపోయాడు. 3వ సంవత్సరం వచ్చాడంట. వచ్చి చూసేటప్పటికి ఒక్క కాయ కూడా లేదంట దానికి. అప్పుడు అడిగాడు, మరి 2 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వచ్చావు, 3వ సంవత్సరం తెక్కాసేస్తుంది, విరగబూసేద్దని చెప్పావు, ఒక్క కాయ కూడా లేదేంటి అని అడిగాడు. ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు. తోటమాలి కూడా ఏం చెప్పలేకపోయాడు, ఏమి చెప్పలేకపోయాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఎందుకు ఆ చెట్టు స్థలాన్ని వేస్ట్ చేయడం, మీరు ఆ చెట్టుని వేర్లతో సహా తీసేయండి, అదే స్థానంలో ఇంకో మొక్క వేయండి. ఎందుకు దాంతో కుస్తీపాట్లు ఎందుకు నీకు? నాకు రావడం కుదరదు. రాజుకి చాలా కోపం వచ్చేసింది. ఏంటి రావడం కుదరదా? నేను కవర్ చేస్తే రావడం కుదరదా? అస్సలు రావడమే కుదరదా అంటుందండి. చెప్పావా? కరెక్ట్గా చెప్పావా? రాజు అని చెప్పావా? ఆ రాజు అని చెప్పాను. ఎందుకు? అసలు ఆవిడ రానంటుందండి. ఇంక మనోడికి చాలా కోపం వచ్చేసింది. ఏం చేయమంటావు అని అడిగాడు. పక్కన ఉన్న వాళ్ళందరినీ పడాడు, మీ 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 భాగస్వామితో పాటు మా అందరూ కూడా ఉన్నారు, నీ భార్యతో పాటు రాణులందరూ, మీరు బాగా చదవండి ఇంటికి వెళ్ళాక, నీ రాణితో పాటు మా రాణులందరూ కూడా మీ రాణి దగ్గరే ఉన్నారు. ఇప్పుడు ఈవిడ ఎక్కిలి పని చేసింది, ఏమని? నాకు రావడం కుదరదని. ఈ రాణిని చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారో, ఇలాగా అనుకుని వాళ్ళు కూడా ఏం చేస్తారో, మేం గాగేసినప్పుడు కూడా రారు. వాళ్ళకి ఎంత ముందు జాగ్రత్త చూడండి. కాబట్టి ఇలాంటిది మన దేశంలో ఉండకూడదు, ఇలాంటి నియమం ఉండకూడదు మన దేశంలో. కాబట్టి ఆ రాణి ఇక ఎప్పటికీ నీ దగ్గర రాకూడదు. అంతేకాదు, ఆ రాణికి రాణి హోదా తీసేయాలి అన్నాడు. ఆ దేశంలోనే అంత అందగత్తి లేదంట, అలాంటి అందమైన అమ్మాయి ఆ దేశంలోనే లేదంట. అలాంటి అమ్మాయిని రాజుగారు తృణప్రాయంగా ఎంచుకున్నాడు. విడిచిపెట్టేసి ఆ స్థానానికి వేరొక రాణిని నియమించేదాని కొరకు అతడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని పిల్లలారా, మనలో ఎంత గొప్ప ఆధిక్యత ఉన్నా, మనలో గొప్ప ఎంత టాలెంట్ ఉన్నా, మనం ఎంత అందగాళ్ళమైనా దేవునికి ఉపయోగకరం కానప్పుడు మనం ఆ స్థానంలో నుండి తీసివేయబడతాం, తృణీకరించబడతాం. అందుకే భయము కలిగి భక్తి చేయాలి, బహుభయంతో భక్తి చేయాలి. ఇక అన్నాడు, నువ్వు చల్లగా అయినా లేవు, వెచ్చగా అయినా లేవు, నులివెచ్చని స్థితి నా నోట నుండి నిన్ను ఉమ్మివేసేటట్టు చేస్తుంది. ఆత్మీయంగా నువ్వు ఎదగలేకపోతున్నావు, ఆత్మీయ జీవితంలో నీలో తీవ్రత లేదు, అణగారిపోయిన పరిస్థితి. ఆత్మ సంబంధులుగా మన జీవితాల్లో ఆత్మలో మనం ఏమాలంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలంట, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఆత్మీయ ప్రేమను కనుపరచాలి. ఒకరికొకరు ఆత్మ సంబంధమైన మాటలతో బలపరుచుకోవాలి, ఒకరికొకరు ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకోవాలి. అది మనం చేయలేకపోయామనుకోండి, అప్పుడు దేవుడు మనల్ని చూసి దుఃఖపడతాడు. అయ్యో, వీరు ఎందుకు ఇలా చేయలేకపోతున్నారు అని.
అసలు ఈ ప్రేమ ఎందుకు చల్లారిపోతుంది? ఈ ప్రేమ ఎందుకు తగ్గిపోతుంది? ఆత్మీయ జీవితంలో మనలో ఈ ప్రేమ ఎందుకు చల్లారిపోతుంది? సౌలు గారికి దావీదు మీద ప్రేమ రావాలి. ఎందుకు? చంపినందుకు, గొలియాతుని చంపి విజయాన్ని కలుగు చేసి వచ్చినందుకు. కానీ ప్రేమ వచ్చింది ఆయనకి? ఏమొచ్చిందంట? ద్వేషం వచ్చింది. చంపేయాలి, తనకు మేలు చేసిన వాడికి అపాయం చేయాలని అనుకుంటున్నాడు సౌలు గారు. ఎందుకంటే కొంతమంది ఏం చేశారంట అన్న మాటకి ఆయన కోపం వచ్చేసింది. విపరీతమైన కోపం వచ్చేసింది. మనం ఆత్మలో చల్లారిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆత్మలో మనం చల్లారిపోతాం. దేవుని ఆత్మ మనలో పనిచేయడు. పనిచేయకపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఆ కారణాలు మనం తెలుసుకుందాము గాక. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 24:12. ఎందుకు చల్లారిపోయారంట? అక్రమము విస్తరించిపోవుటను బట్టి అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, చల్లగా అయిపోతుంది. ప్రేమ లేదు. ఏమొచ్చింది? అక్రమము. క్రమము కాని జీవితమే అక్రమం. అక్రమము జరుగుతున్న కారణాన్ని బట్టి ప్రేమ ఏమవుతుందట? చల్లారిపోతుంది. ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి. ఆ కంపెనీలో ఒక ఇద్దరు ఉద్యోగస్తులను పెట్టుకున్నాడు పనిచేయడం కోసం. ఆయన వీళ్ళు ఈ కంపెనీలో ఉండి ఇంకో కంపెనీకి పనిచేస్తున్నారంట. ఇది క్రమమా అక్రమమా? కదండి. యజమానికి ఈ విషయం తెలిసింది. ఏం చేస్తాడు? విపరీతంగా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి గట్టిగా గద్దిస్తాడు ఫస్ట్ సారి. మీరు చేసేది ఎంతవరకు కరెక్టు? నెలకి ఎంత జీతం ఇస్తున్నాను నేను, ఇంత జీతం తీసుకుంటున్నారు మీరు, కానీ మీరు నాకు పని చేయకుండా వేరే వాళ్ళకి పని చేస్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని. లేదండి, ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక గంట చేతనవండి అంతే అని. చాలా విపరీతమైన కోపం వస్తుంది. నా దగ్గర ఒక వ్యక్తి పనిచేసేవాడు, మన గతంలో పనిచేసేవాడు. ఓ రోజు నాతో ఏం చెప్పారంటే, మా పక్క ఎదురుగా ఒక షాపు ఉంటుందన్నమాట. ఆ షాప్ వాళ్ళు ఒకరోజు వచ్చేసి, ఏమండి మీ కొట్లో అబ్బాయి షాప్ క్లోజ్ చేసి ఇస్తారు కదా 10ంటికి, వీడు 11ంటికి వచ్చి షాప్ తీస్తున్నాడండి అన్నారు. ఏదైనా మర్చిపోతే వచ్చి తీస్తున్నాడేమోలండి అన్నాను. లేదండి, 3 గంటల దాకా షాప్లో ఉంటున్నాడండి అన్నాను. ఇదేంటిది 11ంటి కాడి నుంచి ఏదో అర్జెంట్ పని ఉండి చేసాడేమోలండి అంతేనన్నాను. కాదండి, రోజు వస్తున్నాడండి నన్ను. ఇదేంటి రోజు రావడం ఏంటి అని చెప్పేసి అనుకుని, ఒకళ్ళు అర్జెంట్లుగా ఉంటున్నాయి కదా పనులు, అందుకని నైట్ వచ్చి చేసేస్తున్నాడేమో అనుకుని తర్వాత రోజు ఒక అర్జెంట్ పని అప్పగించాను. ఇది నువ్వు ఎలాగైనా సరే కంప్లీట్ చేసి నువ్వు డెలివరీ ఇచ్చేయాలని చెప్పి నేను ఒక అర్జెంట్ పని అప్పగించాను. అది అవ్వలేదు డెలివరీ. వాళ్ళు మళ్ళీ వచ్చి ఆ రోజు వచ్చి మళ్ళీ, ఏమంటే చెప్పాం కదండి మేము, రాత్రి కూడా అలాగే పని చేస్తున్నాడండి, సుత్తి దెబ్బలు సౌండ్లు వస్తున్నాయండి, రాత్రులు మేము పడుకోవాలి కదండి అన్నాడు. ఇదేంటిది, వీడు పని అప్పగించిన పని చేయలేదు, రాత్రి సుత్తి దెబ్బలు రావడం ఏంటి అని ఏంటా అని చూస్తే, వీడు ఏం చేస్తున్నాడంటే పగలు నా పని చేసి ఈ రాత్రికి షాప్ తీసి, తెల్లవారుజామున షాప్ తీసి వీడు వేరే వాళ్ళ పని చేస్తున్నాడు. ఇక్కడ పని సమస్య కాదు, డిజైన్ సమస్య. ఈ డిజైన్స్, మన దగ్గర ఉన్న డిజైన్స్ అన్ని వీడు వేరే వాళ్ళకి చేసేస్తున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, ఈ డిజైన్ మాకు చేసేవా అని. వీడు బయట చేసేవాడం కుదరదు.
దాని మోడల్స్, దాని సైజులు అన్నీ మన షాప్లో ఉంటాయన్నమాట. వీడు ఏం చేస్తాడంటే మన షాప్లోనే కూర్చుని వేరే వాడికి పని చేస్తాడు. ఇప్పుడు ఏమవుద్ది? అప్పుడు నేను అడిగాను, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మనం ఒకటి క్రియేట్ చేసుకున్నాం, ఈరోజు మనకు తిండి పెట్టేది అది. ఇంత కష్టపడి అంత సెట్ చేసుకుంటే నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కదంటే, లేదండి అది ఇంట్లో కావాలన్నాడండి, అందుకని చేశానండి, బయటకైతే నేను చేయనండి నీ సమర్థించాడు. ఇది క్రమమా అక్రమమా? చెప్పండి. అక్రమం. అక్రమము చేసినప్పుడు ఏమవుతుంది? ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకు ప్రేమ చల్లారిపోతుంది? ఎందుకు చల్లారిపోయాడు ఈ ఆత్మీయతలో చెప్పండి? వీళ్ళలో క్రమం పోయింది. ఏమొచ్చింది? అక్రమం వచ్చింది. భార్య భర్తలు చాలా అన్యోన్య సహవాసం చేస్తున్నారు, చక్కని కుటుంబం, భార్య పిల్లలు కుటుంబంతో చాలా చక్కని జీవితాన్ని కొనసాగిస్తున్నాడు ఆత్మీయ జీవితంలో. అయితే ఈమె వేరే ఒకడితో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు ఏమవుద్ది? అక్రమం విస్తరించడం వల్ల ఏం చల్లారిపోద్ది? ప్రేమ చల్లారిపోతుంది. అనేకుల్లో అక్రమం విస్తరిస్తుంది ఈరోజు. పని విషయంలో నమ్మకత్వం లేదు. పని విషయంలో నమ్మకత్వం లేదు. ఒకరోజు ఏమైందంటే, ఒకళ్ళు మా పాలైనండి అసలు నీళ్లు కలపడంలో దిట్ట అండి, లీటర్ పాల్లో 2 లీటర్లు నీళ్ళు కలుపుతాడండి అంటుంది. కోరుకోవమ్మా, లీటర్ పాల్లో 2 లీటర్లు నీళ్ళు ఎందుకు కలుపుతాడు? లేదండి పాస్టర్ గారు అన్న. అతను కొంచెం తెలుసున్న అతను. నేను అడిగాను అన్నమాట, ఏమయ్యా పాలు నీళ్ళు కలిపేస్తాను. నీళ్ళ? ఆ నీళ్ళు లేక మేము బాధపడుతున్నాం అంటున్నాడు ఆడు ఇంకా గొప్పడు, నాకంటే తెలియదు. అన్నయ్య మాకు పైపులో నీళ్ళు రావన్నాయా అంటాడు. అయ్య బాబాయ్ నీళ్ళు. నేను కూడా కేకలేశాను, పైపులో నీళ్ళు కూడా రావంట వాళ్ళకి, నీ పాల్లో నీళ్ళు ఎక్కడ కలుపుతాడు అన్న. కొన్నాళ్ళు అయిపోయింది. ఆ పెద్దావిడ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు చూపిస్తుందన్నమాట. పాలు చూడండి ఒకసారి, పాలు చూడండి అంటుంది. పాలు చూస్తే తెల్లగా ఉన్నాయి. నీ ఏళ్ళు పెట్టి చూసాను, ఒక ఏళ్ళు పెట్టి చూడమంటుందేమో అనుకుని. కాదండి బాబు చూడండి ఒకసారి సరిగ్గా అంటుంది. చిన్న చేపల్ల, చిన్నది బుల్లిది, అది ఇలా నీళ్ళ వెళ్తుంది. ఇప్పుడు ఏంటిది అన్నాను. అడుగు కాళ్ళలో నీళ్ళు కలుపుకొచ్చేస్తాడండి. కాళ్ళలో నీళ్ళు కొంచెం బురదగా ఉంటాయి, చిక్కగా ఉంటాయి అన్నమాట. ఇదో సీక్రెట్, మీరు వినండి. కాళ్ళలో నీళ్ళు కొంచెం బురదగా ఉంటాయి, చిక్కగా ఉంటాయి కొంచెం. ఆ నీళ్ళు పోసాడు అనుకోండి ఏమవుతుంది? పక్కన ఇలా క్యాన్ లాగా ఉంటుంది కదండి, వాళ్ళకి ఇటొకటి ఇటొకటి కట్టుకుంటారు కదా. ఈ అక్కడ మధ్యలో పంటకాలు ఉండేది, ఆ ఇద్దరు గిన్నె తీసుకుని ఇలా అని అదిలా అని తెరుచుకుని అవి పోసేవాడు. అందులో చిన్ని చిన్ని చేపలు ఉంటాయి, చూసారా చూడలేదా మీరు? నా ఇంక చెప్తారు. ఎంత ఉంటుంది చేప? అది చిన్నగా ఉంటుంది. ఆ చేప తిరుగుతుంది దీంట్లో. అంటే మీరేమో నమ్మట్లేదు, మీరు మహాభక్తులు అంటున్నారు. ఇదేంటి? ఆడంత ఎదవండి అందరు ఇలాగే, ఆడంత వెదవ. క్రమం కాదు, ఏంటది? అక్రమము. నీ కుటుంబ జీవితంలో అక్రమం వచ్చిందంటే ప్రేమ చల్లారిపోద్ది. తల్లిని కూర్చోబెట్టారంట కౌంటర్ దగ్గర, ఆవిడ డబ్బులు తీసేసుకుంటుందంట. కౌంటర్ దగ్గర కూర్చోబెట్టి, అమ్మ మేము భోజనాలు చేసి వస్తాం, ఒకసారి కౌంటర్ దగ్గర కూర్చోంటే డబ్బులు తీసేసుకుంటుందంట, జాగ్రత్త పెట్టుకుంటుందంట. అప్పుడు ఏమొస్తుంది? ప్రేమ వస్తుందా? ప్రేమ చల్లారిపోద్దా? చల్లారిపోద్ది. పిల్లలే ఉన్నారు, జేబుల్లో డబ్బులు తీస్తున్నారు. మా నాన్నకి ఎన్ని డబ్బులు తీసుకున్నా లెక్క పత్రం ఉండదు.
కొంతమంది తల్లులు తెలుసు వాళ్ళ నాన్న జేబులో డబ్బులు కొట్టేస్తున్నాడని. ఈ అమ్మాయి ఏం చేస్తా తెలుసా? చెప్పదు. ఆ పనికి మనల్ని వెదవ మీ దగ్గర డబ్బులు తీస్తున్నాడని చెప్పదు. పైపెచ్చు ఆ పిల్లడికి డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తాడో అంటుందంట. నేను అడిగేది మాట ఏంటంటే, ఒక యథార్థమైన ప్రవర్తన మనిషిలో ప్రేమను పెంచుతుంది. ఒక అక్రమమైన పని మనిషిలోని ప్రేమను చల్లారుస్తుంది. నువ్వు చేసేది కరెక్ట్ అని తెలిసిన రోజు నిన్ను నమ్మడమే కాదు, దాంతోపాటు ఏం చేస్తారు తెలుసా? ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రేమ ఎందుకు చల్లారిపోతుంది? అక్రమం విస్తరించిపోతుంది. అక్రమం విస్తరించిపోవడం వల్ల అనేకులలో ప్రేమ చల్లారిపోతుందంట. అనేక మందిలో చల్లారిపోతుందంట. వాడు పెద్ద వెదవాడిని, వాడు పెద్ద మోసగాడండి, వాడి పని చేస్తే న్యాయం ఉండదండి, వాడి పని చేస్తే నియమం ఉండదండి, వాడు పెద్ద మోసగాడండి. ఏమవుద్ది? చల్లారిపోద్ది ప్రేమ. ఇప్పుడు మనం మన ప్రేమను కాపాడుకోవాలంటే మొట్టమొదట మన దగ్గర ఏముండాలి చెప్పండి? క్రమం ఉండాలి, యథార్థత ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు యథార్థత మనం కోల్పోయామో, పోగొట్టుకున్నామో, అప్పుడు ప్రేమ ఏమవుతూ ఉంటుంది? చల్లారిపోతూ ఉంటుంది. మళ్ళీ చదవండి ఒకసారి. ఎందుకు చల్లారిపోతుంది? మీ మధ్యలో ఎందుకు ప్రేమ చల్లారిపోయింది? అన్నదమ్ముల మధ్యలో ప్రేమ ఎందుకు చల్లారిపోతుంది చెప్పండి? స్వార్థం. ఒకళ్ళ స్వార్థం. ప్రేమ చల్లారిపోదా? స్వార్థపూరితమైన ఆలోచన వచ్చేటప్పుడు ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? తాతగారు ఉంటారంట, ప్లేట్ బజ్జీ తెచ్చుకుంటారంట, ఇంటి మధ్యలో కూర్చుంటారంట, అల్లం చట్నీ నంచుకొని అబ్బా అది ఊదుకొని చేస్తారంట ఆయన. మనవలు ఇద్దరు చూస్తూ ఉంటారంట, తాతయ్య బజ్జీ పడ్డా దైద్రు కొట్టేదవల్లారా, దైద్రు కొట్టేదవల్లారా అని. నా బజ్జీ మీద పడ్డారంటరా మీ కళ్ళు. తెచ్చుకున్నది ఒక ప్లేట్ బజ్జీ, అది కూడా మింగేద్దామని చూస్తున్నారు. మీ బాబు తెస్తాడు కదా మూటలు నాకు ఇస్తారేంటి అంటున్నాడంట. ఇప్పుడు ప్రేమ వస్తుందా చల్లారిపోద్దా? దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ? ప్లేట్ బజ్జీ తీసుకుని ఇంట్లో మధ్యలో కూర్చొని తినేస్తావా నువ్వు? ప్రేమ వస్తుందా చల్లారిపోద్దా? చల్లారిపోద్ది. ప్రేమ చల్లారిపోద్ది. అక్రమం విస్తరిస్తున్న కారణాన్ని బట్టి ప్రేమ ఏమవుతుందంటే, ఒకరోజు ఏమైందంటే, నేను ఒక ఊరు వెళ్ళాను ప్రార్థనకి. నేను ప్రార్థనకి వెళ్ళి వచ్చేస్తున్నాను. ఈలోగా అనుకోకుండా ఒక ఇంటికి వెళ్ళాను, దగ్గర వాళ్ళే. వెళితే ఈ లోపలని అసలు ఇలా వస్తారు కానీ రారు, అలాగని చెప్పేసి వాళ్ళిద్దరూ భార్య భర్తలు ఇద్దరు అంటున్నారు. సరే ఈలోగా నేను వాష్రూమ్కి వెళ్ళాను బ్యాగ్ అక్కడ పెట్టి. వచ్చేటప్పటికి వాళ్ళ మనవడు ఉన్నాడు. వాడు అంటాడు, ఏమండి మా నానమ్మ మీ బ్యాగ్ తీసి దాంట్లో డబ్బులు తీసేసింది అన్నట్టుంది. అసలు మీరు వింటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. అంటే చిన్నోడు, అందులో ఎంత ఉందో ఎంత లేదో నాకేం తెలుస్తుంది? అవి కానుకల డబ్బులు. నాకు భలే గారి ఐదో రకంగా అనిపించింది. మా నాన్నమ్మండి మీ బ్యాగులో డబ్బులు తీసేసిందండి. ఆడి పాపం చిన్నోడు, ఆడికే తెలుసు. నేను నోర్మి అలాంటి మాటలు అనకూడదు. లేదండి నిజమేనండి అన్నాడు ఆడు. ఒరు బాబు నువ్వు వెలుకలు తిరగ లేనిపోని గొడవలు వస్తారా బాబు, తీసిందిలే మాట్లాడు కూరుకోని. ఏం చల్లారిపోద్ది?
దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్రమము ఎప్పుడు విస్తరించిందో అప్పుడు ప్రేమ చల్లారిపోతుంది. కుటుంబాల మధ్యలో సీక్రెట్స్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తున్నారో, సీక్రెట్స్ మెయింటైన్, భార్య సీక్రెట్స్ భార్య, భర్త సీక్రెట్స్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తున్నారో, ఎప్పుడైతే వాటిని జాగ్రత్త పడుతున్నారో, నా రహస్యాలు నా భార్యకి తెలియకూడదో, నా భార్య రహస్యాలు నాకు తెలియకూడదు. ఆవిడికి తెలియాలి నాకు, కానీ నాకు మాత్రం తెలియకూడదు. అంతే, మొదలైంది. అక్రమం విస్తరించుట వల్ల అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. ఈ జీవితంలో దేవుని కృపగల నామంలో క్రమమైన భక్తి చేయడానికి ప్రభు మనకి సహాయము చేయునుగాక. ఒక క్రమమైన భక్తి మనం చేయడానికి అలవాటు చేసుకోవాలి. ప్రతి విషయానికి కూడా దేవుని ఎదుట మనల్ని మనం సరిచూసుకోవాలి.